పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నాయకులు. ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. 6 నెలల్లో కేంద్రం ధరలను 6 సార్లు పెంచిందంటూ మండిపడ్డారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలంటూ ధర్నాకు దిగారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. ధర్నాకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో పర్యటించారు ఐజీ శ్రీనివాసరెడ్డి. కొత్త జిల్లాల లిస్టులో వనపర్తికి చోటు దక్కడంతో పోలీస్ కార్యాలయాల కోసం పట్టణంలోని ఖాళీ స్థలాలను పరిశీలించారు. తర్వాత స్థానిక డీఎస్పీ, ఎంఆర్ఓలతో కలిసి మున్సిపల్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 3 తండాల్లో 4 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. తర్వాత గైగాళ్లపల్లి దగ్గర జరుగుతున్న భక్తరామదాసు పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 3, 4లో హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి డీకే అరుణ. ఈ దీక్షలకు ప్రజలు, జేఏసీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి సహకరించాలని కోరారు. గద్వాల, ఆలంపూర్ ఎమ్మెల్యేలు ప్రత్యేక జిల్లా కోసం ఉద్యమాలు, ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలుగు భాషా పరిరక్షణపై నిజామాబాద్లో చర్చాగోష్ఠి నిర్వహించారు తెలుగు భాషా పరిరక్షణ కమిటీ నాయకులు. మన రాష్ట్రానికి కూడా ఓ భాష ఉండాలనే ఉద్దేశంతో తెలుగును పరిపాలనా భాషగా గుర్తించాలని సూచించారు నేతలు. అన్ని రంగాల్లో తెలుగుకు ప్రాధాన్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతరించిపోతున్న కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు వరంగల్ జిల్లా హన్మకొండలో పందిళ్ల శేఖర్ బాబు స్మారక తెలంగాణ పద్య, నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. రేపటి నుంచి జరిగే ప్రదర్శనకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కళాకారులు హాజరవుతున్నట్లు చెప్పారు. కవి తిమ్మరసు, పోరాట యోధుడు కట్ట బ్రహ్మణల జీవితాలను నాటకాల రూపంలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.